మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. masteradvice.in. నమస్తే సార్. నమస్కారం అశోక్ గారు. సార్, వేదిక్ మహావాస్తు రీత్యా చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. అంటే మనిషి గురించి కానివ్వండి, ప్రాణవాయువు గురించి కానీ ప్రతి ఒక్క దాని గురించి ఎన్నో విషయాలను, తెలియని విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. సో చాలామంది అడిగేది ఏంటంటే, ఇంటి విషయానికి వస్తే వాస్తు మనం ఎక్కువగా పర్టికులర్గా చూస్తూ ఉంటాం. మరి అలాంటి ఇంటికి కూడా మనిషికి ఉన్నట్టుగా జీవితకాల పరిమితి ఏ విధంగా ఉంటుందో, ఒక మనిషికి ఇన్ని ఇయర్స్ అయితే ఉంటారు, ఒక మనిషికి ఇంతకాలం ఉంటుంది అనేది ఉంటుంది. అలా ఇంటికి కూడా ఉంటుందా? ఉంటే అసలు ఏ విధంగా? వేదిక్ మహావాస్తు ఏం చెప్తుందని అడుగుతున్నారు. మరి ఇంటికి కూడా నిజంగానే ఇన్ని ఇయర్స్ అనేది ఉంటుందా సార్? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ లైఫ్ స్పాన్ ఆఫ్ ద హౌస్, మనిషికి జీవితకాలం ఉన్నట్లు పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు మ్యాక్సిమం ఇప్పుడు 120 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంది. అది కూడా జపాన్లో కొన్ని చోట్ల, మన ఏరియాలో అయితే 110 సంవత్సరాల వరకు బతికిన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా మనం ఉన్న బాడీ ఈ 100 సంవత్సరాలకో 110 సంవత్సరాలకో కాదు, మినిమం 200 నుంచి 250 ఇయర్స్ వరకు ఉండేలా తయారు కాబడింది. అయితే కాలక్రమేణా మన ఆహారపు అలవాట్లు, తర్వాత వాతావరణ మార్పులు ఇవన్నీ జరిగి ఏకంగా అది 70 నుంచి 80 వరకు యావరేజ్కి వచ్చి పడింది. కాబట్టి ఈ రకంగా ఇంటికి ఏమైనా మనకు లిమిట్ అని అంటే లైఫ్ స్పాన్ అన్నది ఉంటుందా అని అంటే, వాటి ప్రకారం చూసుకుంటే వేదిక మహావాస్తు 3 భాగాలుగా విభజిస్తుంది. అల్పాయువు, మధ్యాయువు, దీర్ఘాయువు లేదా పూర్ణాయువు అంటారు. అల్పాయువు అని అనుకున్నాం అనుకోండి, 40 ఇయర్స్ తర్వాతనే క్రాక్స్ ఇవ్వడం, పెచ్చులు ఊడిపోవడం, అటువంటి బిల్డింగ్స్లో అల్పాయువు అని అంటే తక్కువ వయసు ఉంది అని. మధ్యాయువు అని అంటే 80 సంవత్సరాల వరకు చెక్క చెదరగా ఉండి దాని తర్వాత మనకు మళ్ళీ పెచ్చులు ఊడడం, ఆ బిల్డింగు నివాసానికి పనికి రాకుండా పోతే దాన్ని మధ్యాయువు అంటారు. మూడవది దీర్ఘాయువు లేదా పూర్ణాయువు అంటే ఎక్కువ కాలం ఉన్నది, 120 ఇయర్స్ వరకు ఉంటే దాన్ని పూర్తిగా అంటారు. అంటే ఒక ఇల్లు నార్మల్గా 120 సంవత్సరాల వరకు అది నివాసయోగ్యంగా ఉంటుంది అని అర్థం. అయితే ఇందులో వాడబడే పరికరాలను, వాడబడే పద్ధతులను, దాంట్లో ఉండే మెటీరియల్స్ని బట్టి ఇంకా అది 200 కాదు 500 సంవత్సరాల వరకైనా ఉండే అవకాశం ఉంది. మనం ఇప్పుడు చూస్తున్నాం కొన్ని టెంపుల్స్ థౌజండ్స్, వేల సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నాయి. అక్కడ కారణం ఏంటంటే రాయి ఎక్కువ, గార తక్కువ వాడుకుంటారు. అంటే మీరు బాగా పెద్ద పెద్ద టెంపుల్స్, పురాతన టెంపుల్స్ చూడండి, రాయి మీద రాయి పెట్టి, రాయి మీద రాయి అని అంటే గర్భగుడిలో కూడా రాళ్ళను బ్యాలెన్స్ చేసుకుంటూ పెడతారే తప్ప గార మీద తక్కువ డిపెండ్ అవుతారు. గారను దేనికి, నీళ్లు లోపలికి కారకుండా మాత్రమే పైన ఒక లేయర్గా వేస్తారు తప్ప. కాబట్టి అవి ఇప్పుడే కాదు, ఇంకొక 10,000 ఇయర్స్ ఉన్నా అలాగే ఉంటాయి చెక్క చెదరకుండా. ఇక్కడ మన విషయానికి వస్తే మెటీరియల్ని బట్టి మనం చెప్పుకున్నాం. ఇంతకుముందు మనం ఒక గార మీద కూడా ఒక వీడియో చేసాం. పాతకాలంలో దేవాలయాలు, తర్వాత ప్యాలెస్లు అవి కట్టడానికి, కోటలు కట్టడానికి ఉపయోగించే మెటీరియల్ గార అని చెప్పుకున్నాం. అందులో మనం ఇసుక, బెల్లం, సున్నం ఇవి వేసి గార తిప్పుతారంటే గానుగ మాదిరి తిప్పడం. అప్పుడు ఎద్దులు ఎక్కువగా వాడేవాళ్ళు, ఇప్పుడైతే ట్రాక్టర్తో తిప్పుతున్నారు. ఆ రకంగా గార చేసుకుని అది సిమెంట్ లాగా తీసుకుని దాన్ని పూసుకోవడం. అంటే ఫ్రెష్గా లైమ్తో చేస్తారు, అది సున్నపు రాయితో. కానీ దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇమ్మీడియట్గా వాడుకోవాలి, స్టోర్ చేయలేము. సిమెంట్ అంటే ఇప్పుడు తయారయ్యాక కొన్ని సంవత్సరాల వరకు స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలో అప్పుడు వాటర్ కలుపుకొని వాడుకోవచ్చు. ఇది రెడీ మేడ్ అవ్వంగానే వెంటనే వాడుకోవాలి. అది దాని యొక్క డిసడ్వాంటేజ్ అన్నట్టు. అటువంటి పరికరాలతో, అటువంటి గారతో మనం నిర్మాణాలు చేపట్టితే అది ఇప్పుడు చెప్పుకున్నట్టు పూర్ణాయువు కంటే ఇంకా పూర్ణాయువు, డబల్ పూర్ణాయువులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా మనం ఈ అల్పాయువు, మధ్యాయువు రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వేదిక్ మహావాస్తు ఎటువంటి జాగ్రత్తలు చెబుతుంది అని అంటే, ఒక మనిషి నిర్మాణము తల్లి కడుపులోనే మొదలవుతుంది. ఆ టైంలో ఉన్న డిఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి లైఫ్ లాంగ్ తను చనిపోయేంత వరకు క్యారీ చేయాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి డిఫెక్ట్స్ లేకుండా ఉండాలంటే ఆ ఇంటి నిర్మాణం, ఆ ఇంటి యొక్క లైఫ్ టైము పునాదుల దగ్గర నుంచే మొదలవుతుంది, ఫౌండేషన్ దగ్గర నుంచి. కాబట్టి ప్లేస్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఒక 2 ఇయర్స్ బ్యాక్, కరోనా కంటే ముందు వైజాగ్లో ఒక అపార్ట్మెంటు ఇసుక ప్రాంతంలో కట్టారు. వరదలు వచ్చినప్పుడు ఒక ఫ్లోర్ అంటే దాదాపు 12 అడుగులు లోపలికి వెళ్ళిపోయింది. అంటే సెల్లార్ ఒకటి లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్కి వచ్చేసింది అన్నట్టు. అని అంటే ఆ రకంగా మనం ఎటువంటి ప్లేస్లో ఇల్లు కడుతున్నాము, దాని నేచర్ ఏంటి, అది ఎందుకు కుంగుతుంది అనేది కూడా తెలియకుండా వాళ్ళు కట్టేస్తున్నారు. సో సెలెక్షన్ ఆఫ్ ద సైట్ చాలా ఇంపార్టెంట్, అది ప్రధానంగా. రెండవది ఫౌండేషన్ అని చెప్పాం కదా, ఆ ఫౌండేషన్ యొక్క మంచి టైం.
ఏ టైంలో చేసుకోవాలి, ఏ నెలలో చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మొదటిది ఏదైతే మనం గుంత తీస్తామో, ఫస్ట్ తవ్వి మొదలు పెడతామో, నిర్మాణం మొదలుపెట్టేది శంకుస్థాపనప్పుడు, ఆ తవ్వినప్పుడు ఓనర్ చేత్తోనే తవ్వించాలి అని అంటే ఓనర్ చేత్తో తవ్వించాలి. ఓనర్ చేత్తో మనం ఆల్రెడీ మొన్న వీడియోలో చెప్పించాను నేను, ఒక ఇటుక పెట్టుకోవాలి. మనకు దొరికే 5 రకాల మట్టిని కలిపి ఒక ఇటుక తయారు చేసుకొని పెట్టుకోవాలని చెప్పాను. అలాగే వీటితో పాటు ఆ గుంతలో దర్భ అంటే ఏంటి, ఏకంగా గ్రహణం లాంటిది ప్రమాదకరమైన కిరణాలని అడ్డుకునేంత గొప్ప శక్తి గలది దర్భ. చేతిలో ఏమీ లేకుండా బ్రహ్మాస్త్రం వదలగలిగిన గురువుగారు కేవలం దర్భను మనము తీసుకుని దాన్ని బ్రహ్మాస్త్రంగా కూడా మార్చగలిగారు. కాబట్టి అంత గొప్ప గుణాలు. కాబట్టి దర్భను అందులో వేసుకుని దాంతోపాటు 5 రకాల ఆకులను కూడా అందులో వేసుకోమని చెప్పాం. 5 రకాల ఆకుల్లో మనం చూసుకుంటే ఇక్కడ మామిడి ఆకులు, వాటితో పాటు వేప, తర్వాత రావి. వేపను లక్ష్మీదేవికి స్వరూపంగా, రావిని మనం శ్రీ మహావిష్ణువు స్వరూపంగా చూసుకుంటాం. వాటితో పాటు జమ్మి చెట్టు అని అంటే మనం ఉగాదికి తుంచుకొని పెద్దలకు ఆశీర్వాదం చేస్తాం కదా, శమి వృక్షం అంటారు వాటిది. వీటితో పాటు అశోక ఆకులు. కాబట్టి ఇవన్నీ కూడా మనం వేసి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇవన్నీ అక్కడ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. అలాగే ప్లస్ వీటితో పాటు దీర్ఘాయువుగా ఇల్లు ఉండాలని అంటే వాటికి వాడుకునే ప్రధానమైనది ఏంటంటే వాటర్, నీళ్ళు. ఆ నీళ్ళల్లో అంటే నీళ్లు మనము తోడుకుని ఒక ట్యాంక్ కట్టుకుని ఆ ట్యాంకులోకి నీళ్ళు తోడు పెట్టుకుని అక్కడి నుంచి ఈ ఇంటికి వాడుకునే నిర్మాణ దానికి వాడుకోవాల్సి ఉంటుంది. అందులో ఏమేమి వేస్తే ఆ ఇంటికి క్రాక్స్ రాకుండా ఉంటాయి అనేది చూద్దాం. ఆ ఇంటిలో ఆ వాడబడే నీటిలో మనం ఏం వేయాలి అని చూసుకున్నట్లయితే అక్కడ గోవుకు సంబంధించినవి 5 పంచగవ్యాలు, గోమూత్రము, తర్వాత గోవు పాలు, తర్వాత గోవుకు సంబంధించిన పేడ, దాని తర్వాత అక్కడ గోవుకు సంబంధించిన నెయ్యి, ఇవి అందులో కలపవలసి ఉంటుంది. వీటితో పాటు అక్కడ చందనము, పసుపు, ఇవి కూడా కలపవలసి ఉంటుంది. కాబట్టి ఆ నీళ్ళలో పాజిటివ్ ఎనర్జీ తీసుకొని రావడం అనేది ప్రధాన లక్ష్యం. అలాగే వీటితో పాటు అక్కడ ఆధ్యాత్మికత ప్లస్ దైవ మనకు సంకల్పం కానీ తర్వాత దేవుడి యొక్క ఆశీస్సులు మనకు రావాలనుకుంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి చిహ్నాలు మనం అందులో వేసుకోవాలి. అందులో మొట్టమొదటి వచ్చి ధ్వజం అని అంటే యుద్ధానికి పోయే ముందు రథం మీద పెట్టుకొని ఉంటారు, ఎర్ర జెండా ఎగురుతుంటుంది, దాని మీద హనుమాన్ ఉంటాడు. ఇప్పుడు సినిమాల్లో పెట్టట్లేదు కానీ పాత సినిమాలో ఫస్ట్ ప్లేసు ముందు ధ్వజం అని అంటే హనుమాన్ది బొమ్మ వస్తుందంటే విజయం, తథ్యం అని అర్థం. కాబట్టి అది వెండిది ధ్వజం, వెండితో చేసినటువంటి ఒక జెండా ధ్వజం, అది ఒకటి. వాటితో పాటు ఏనుగు దేనికి యూనివర్సల్లో బలం ఎక్కువగా ఉన్నది కాబట్టి పెద్ద పెద్ద చెట్లనైనా అది పెకిలి పరేస్తుంది. కాబట్టి ఆ బలానికి ప్రతీకగా ఏనుగు బొమ్మ ఒకటి. తర్వాత ధైర్యానికి ప్రతీకగా షేర్ అంటే పులి యొక్క బొమ్మ ఒకటి. కాబట్టి వీటితో పాటు శివుడి మా వాహనమైనటువంటి నంది. కాబట్టి ఇవి పాజిబిలిటీ ఉన్నంత వరకు చిన్నవైనా పర్లేదు, వెండితోనే చేసినవే వేయండి. కాబట్టి ఆ ఇంటిలో ఈ వెండికి నీటికి చాలా దగ్గర సంబంధం ఉంది. డాక్టర్స్ కూడా రాత్రిపూట వెండిలో చెంబులో పెట్టిన నీళ్ళను మీరు పొద్దున తాగినట్లయితే దీర్ఘాయుష్ వస్తుంది అని చెప్తారు. చూడండి కనెక్షన్ ఎలా ఉందో, వెండికి ఆయుష్కు సంబంధం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏకంగా మనం స్వీట్లపైన వెండిని పెట్టి తీసుకుంటున్నాం. కాబట్టి వెండి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఆరోగ్యం యొక్క ఇమ్యూనిటీ పెరగడానికి, రోగనిరోధక శక్తి, సోనా చాందీ చ్యవనప్రాష్ అని కూడా వచ్చాయి. సోనా చాందీ అని అంటే బంగారు వెండి కలిపిన చ్యవనప్రాష్లు కూడా వచ్చాయి. కాబట్టి ఆ రకంగా వెండి దీర్ఘాయువుకు ప్రతీక, అది మనకే కాదు ఇంటికి కూడా. కాబట్టి మనం ఏం చేయొచ్చు, దాంట్లో నీళ్ళల్లో వేసుకోవచ్చు. కానీ అది ఎవరైనా చూసేటప్పుడు వేయకుండా, ఎవరు చూడకుండా వేసేసేయండి. ఎందుకంటే చూస్తే మళ్ళీ వాళ్ళు తీసుకునే ప్రమాదం ఉంది. చిన్నవి తీసుకున్నా పర్లేదు, మీ స్తోమతకు తగినట్టు చిన్నవి పెద్దవి వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రకంగా ఆ వాటర్లో మనము వాడుకునే నీళ్లను మనము వేసుకున్నట్లయితే ఇంటికి చెమ్మ పట్టడం అని అంటే నీళ్లు ఉబ్బి లోపలికి రావడం, గోడలోంచి బయటికి రావడం, తర్వాత క్రాక్స్, నెర్రెలు తీసుకోవడం అని అంటే ఆ క్రాక్స్ ఇవ్వడం అన్నది దరిద్రహేతు. ఎప్పుడు కూడా క్రాక్స్ ఇవ్వకూడదు. ఆ క్రాక్స్ పెద్దవైతే క్రిమి కీటకాలు, జర్రిలు, తర్వాత చిన్న ఇవి దాంట్లో పోయి దాక్కుని మనకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రాక్ ఇవ్వకుండా ఉండాలంటే ఫౌండేషన్ కరెక్ట్గా ఉండాలి, వాటికి వాడే నీళ్లు కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఇప్పుడు చెప్పిన పద్ధతి ప్రకారం మీరు ఒక ట్యాంక్ పెట్టుకుని అందులో మీరు ఈ పద్ధతులన్నీ పాటించినట్లయితే అందులో క్రాక్స్ లేకుండా బిల్డింగు పూర్ణాయువుగా, డబల్ పూర్ణాయువుగా మారబోతుందని చెప్పడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చాలామంది మన మెడిటేషన్ క్లాసెస్ గురించి కూడా అడుగుతూ ఉంటారు, ఎక్కడ జరుగుతున్నాయి అండ్ టైమింగ్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఏ ఏరియాస్లో అడుగుతున్నారు, ఒకసారి బిఎంఐటీ క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొదటగా మెడిటేషన్ క్లాస్ గురించి చూద్దాం. మనిషికి మెడిటేషన్ అన్నది
మన టోటల్ బాడీకి బ్రెయిన్ అన్నది మాస్టర్ లాంటిది. దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే అన్ని జబ్బులు, అన్ని ఫీలింగ్స్లు, అన్నీ మన లైఫే కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మెడిటేషన్ ఈజ్ ద కీ ఆఫ్ యువర్ మైండ్ అండ్ బ్రెయిన్. కాబట్టి మెడిటేషన్ ప్రోగ్రామ్ మనం ఈ నెల 18వ తారీఖు పౌర్ణమి రోజు శుక్రవారం శుక్రహోరలో పెట్టుకున్నాం. ఏదైనా మనం పౌర్ణమి రోజు చేసేటప్పుడు వాటి యొక్క ఎనర్జీ అబండెన్స్గా పెరుగుతుంది. అదే శుక్రవారం శుక్రహోర అయితే ఆ మెడిటేషన్ కాస్త మనీ మెడిటేషన్గా మారుతుంది. మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మనం మెడిటేషన్ అన్నది అఫర్మేషన్స్ ముందు రాసుకుని వాటిని 108 టైమ్స్ చదువుకుని తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. కాబట్టి ఈ మెడిటేషన్ ప్రోగ్రామ్ 18వ తారీఖు మనం చేస్తున్నాము. ఈ మెడిటేషన్ లింక్ కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు తీసుకోవచ్చు. ఒక్కరు లింక్ తీసుకున్న ఫ్యామిలీ అందరూ అదే మెడిటేషన్ లింక్తో అందరూ మెడిటేషన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మెడిటేషన్ కావాలన్నదే మన వేదిక మహావాస్తు యొక్క ఆకాంక్ష. అలాగే బిఎంఐటి స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది ఈ నెల 20వ తారీఖు హైదరాబాద్లో, అలాగే వచ్చే నెల అంటే ఏప్రిల్ 14వ తారీఖు తిరుపతిలో పెట్టడం జరుగుతుంది. ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను మనం ఎలా అవగాహన చేసుకోవాలి, డబ్బు అన్నది ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి, మెంటరింగ్ అనేది లేక జనాలు ఎంతోమంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నది నేను తయారు చేసిన పవర్ మెడిటేషన్ చార్ట్తో ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది లైవ్గా మీకు ఒక సెషన్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు చిన్న చిన్న టిప్స్, వేదిక మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న టిప్స్తో ఇంట్లో ఎలా పాజిటివ్ ఎనర్జీ నిలుపుకోవాలి, ధనాకర్షణగా ఇంటిని ఎలా మార్చుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ఈ కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. హైదరాబాద్లో ఈ నెల 20వ తారీఖు, మార్చిలో 14న మనము తిరుపతిలో ఈ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. శివ ఓం. ఆల్ వాస్తు డిఫెక్ట్స్కి వేదిక మహావాస్తు ఇచ్చే వండర్ఫుల్ రెమెడీ పవర్ పిరమిడ్. కాబట్టి ఈ పవర్ పిరమిడ్ కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. వీటిని బ్రహ్మస్థానంలో మరియు పూజ గదిలో ఉంచుకున్నట్లయితే అక్కడ వాస్తు డిఫెక్ట్స్ లేకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.